మళ్ళీ వస్తే అధికారంలోకి మళ్ళా వస్తాడా వెళ్ళిపోతారు ప్రజలు ఇప్పటికే చచ్చిపోతున్నారు. ఈసారి వాడు పారిపోతారు. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ వెళ్ళిపోతారు. ఏ ఉండదు చదువుకున్నాడు కానీ కష్టపడ్డవాడికి కానీ ఏ ఉండదు. నా కొడుకు మొత్తం ఈ ఊరు లండన్ లో మొత్తం దాచుకొని వచ్చాడు. అన్ని పారిపోతాడు రెడీగా ఓడిపోయాక. పెళ్లి చేయలే. చెల్లి కొంచెం చెప్తుందా అంతా నాటకం. అది కొత్త పెళ్లి డ్రామా. వాలంటీర్ ఉన్నారన్న, వాలంటీర్ అడిగితే ఓటేరు కదా జగన్కి మీకు ఇవ్వమంటున్నారు. నాకు ఇల్లు స్థలం లేదన్నా. నేను చెప్తాను, అన్ని ఊర్లకి ఇల్లు స్థలాలు వచ్చినాయి, బిల్డింగ్లు కట్టుకున్నారు. నాకు ఇల్లు స్థలం లేదు. ఊరికి లేదు, ఇల్లు స్థలాలు రాలేదు. తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ పక్క టీడీపీ. నేను నా ఓటు వచ్చిన నా ఓటు టీడీపీ. పవన్ కళ్యాణ్ గారు మీకు సపోర్ట్ ఇచ్చినప్పుడు ఎలా అనిపించింది? జైల్లో పెట్టినప్పుడు చంద్రబాబు గారు ఇది కలిపి ఎలా అవుతుందన్నా? ఈ రెండు కలిపి ఎలా ఉంటాయి? లోపలికి వెళ్తే ఎలా అయిపోయింది, ఇతను వచ్చి కలిపితే ఎలా అయింది? పంచ్ 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 బయటకు వచ్చి కోరమే లేచి ఇలా అంటే చాలు, నాకు ఎలా అంటే చాలు. పవన్ కళ్యాణ్ టీడీపీ జగన్మోహన్ రెడ్డి ఎలా ఉన్నాడు అక్క చెల్లెలకి వాలంటీర్లు ప్రేమించుకోవడం తప్ప వేరేది ఏమీ లేదు. వాళ్ళే ప్రేమించుకున్నారన్నా. పోరాడుతున్నాడు పవన్ అన్న కోసం మేమంతా ఉన్నాం. వాలంటీర్లకి జగన్కి సంబంధం ఉందంటే వాళ్ళు ప్రేమించుకున్నారు కాబట్టి. ఒక నిమిషం పవన్ కళ్యాణ్ గారిని వాలంటీర్ విషయంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిందని కోర్టుకి రమ్మని చెప్పి జగన్మోహన్ రెడ్డి కేసు వేశారు. ఏంటి ఆయన చెప్పింది నిజాలని పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ చెప్పింది పక్కా నిజమే. ఎందుకంటే వాళ్ళు చేసింది ఏమీ లేదు. ఎందుకంటే వాళ్ళ జీతాల కోసం వాళ్ళు చేస్తున్నారు. జగన్ అన్నదే పక్క దుర్మార్గమే నడిచిది. వెనక నుండి వాలంటీర్లు నడిపిస్తున్నాడు పక్క అది పక్క నడిపిస్తున్నాడు. వాలంటీర్లు వాళ్ళ లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నారు. ఇది పక్కా నిజం. ఏంటి ఎలా ఉంది 5 ఏళ్ళ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా అనిపించింది? నాకు ఎంబీఏ 2 years అయిందన్న. ఎంబీఐ నేను వాలంటీర్ జాబ్ చేసుకోమంటారు చెప్పండి. మరి వాలంటీర్ 2 లక్షల జాబులు ఇచ్చాను అంటున్నాడు కదా. ఎందుకన్నా అవి కూడా రికమెండేషన్లు, అదే పెద్ద పర్మనెంట్ జాబులు లాగా. ఎందుకన్నా జాబులు అయ్యి మరి గుడివాడ అమ్మన్నారు గారు బోల్డెన్ కంపెనీలు తీసుకొచ్చాను. ఏం చేస్తారు? కోడిగుడ్లు తెమ్మంటే తెస్తాడు. వాడికి ఎందుకన్నా అడిగి కొడాలి నాని ఆడు కొట్టుకన్నా వెళ్తే తప్ప దేనికి పని చేస్తాడు చెప్పన్నా? ఆడు సీటు పియాల ఉందా రోజా? దాని హెల్మెట్ నుంచి కొట్టినా సిగ్గులేదు దానికి ఎందుకన్నా పార్టీలలో? దాని పేరు రజనీయా? అది పెడతల రజనీ అన్నదా? దానికి ఏం తెలిసేది చెప్పు. జగన్ అని తెచ్చిపోతున్నా. ఒకే 2 నెలలు 2 నెలల టైం వాళ్ళకి. మినిమం డిగ్రీ చదివి ఉండాలి. పిన్ని సెట్ వాడాలండి. కంపెనీలు తీసుకొచ్చా, ఐటీ కంపెనీలు తీసుకొచ్చా అన్నాడు కదా. మరి అట్లా ఆ కంపెనీ చూపించమని ఫస్ట్ ఆడావా